హల్లెలూయా. చెప్పండి ఇంకోసారి గట్టిగా ఊపుతూ. చేతులు ఎత్తాలి. ఏమైనా మీ చేతులు? యవ్వనస్తుడు నాకు అసహ్యం వేస్తుంది. కొంతమందిని చూస్తే అసహ్యం వేస్తుంది. అది యవ్వనస్తులల్లే, మిమ్మల్ని కాదు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామా? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. అందరినీ తీయనిద్దామయ్యా కొంచెం. ఈ రోజు కొంచెం నెమ్మదిగా చెప్పి నేను పెద్దల కడే ముగిస్తాను. రాత్రి చక్కని వర్తమానం విన్నారు కదా, చాలా తనివి విన్నారు. అద్భుతమైన విషయాలు దేవుడు రాత్రి మాట్లాడాడు. మంచిది. 24వ అధ్యాయం సంఖ్యాకాండం పాత నిబంధన గ్రంథంలో 24:17 నుంచి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించింది, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. 17వ వచనంలో మనం చదువుకున్నాం. బిలాము అనే ప్రవక్త అక్కడ మనకు కనబడతాడు. దేవుని ప్రవక్తలలో బిలాం అనే ప్రవక్త కనబడతాడు అక్కడ మనకి. ఆ బిలాం అనే ప్రవక్త దేవుని కొరకు పని చేస్తూ ప్రవచించినటువంటి ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. ఏంటిది ఆ మాట అనంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఆ మాట మనకు చాలా ప్రాముఖ్యమైనది. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఎప్పుడో క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచింపబడిన ప్రవచన వాక్యది. నక్షత్రము యాకోబులో ఉదయిస్తాదని, యాకోబులో ఉదయిస్తాది నక్షత్రము. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైన విషయాలు. మనము యాకోబు కుటుంబాన్ని చూసుకుంటే, యాకోబుకి 2 భార్యలు. మొదట ఆమె పేరు లేయా, రెండో ఆమె పేరు రాహేలు. రాహేలును ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు యాకోబు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి అతని గర్భములో నుండి ఒక 4 కుమారులను బయటకు తీసుకొని వచ్చాడు. షిమ్యోనని, లేవి అని, యూదా అని, బెన్యామీన్ అని, ఇలా 4 కుమారులను బయటకు తీసుకొని వచ్చాడు. అందులో 2 కుమారుల పేరేంటనంటే లేవి. చెప్పండి. ఇంకొక కుమారుని పేరు యూదా. ఈ యూదా లేవి గోత్రము యాజకులు లేపబడ్డారు, పాస్టర్లు లేపబడ్డారు లేవి గోత్రములో నుంచి. అహరోను వచ్చింది కూడా లేవి గోత్రములో నుంచే. అయితే ఈ లేవి గోత్రికులు దేవుని పని చేయాలి. సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, పట్టలు పరిచేది కావచ్చు, ధూపవేదిక దగ్గర ఉండేది కావచ్చు, ఆవరణంలో పనిచేసేది కావచ్చు, పాత్రలు కడిగేది కావచ్చు, ప్రత్యక్షపు గుడారము యొక్క పనులన్నీ కూడా లేవి గోత్రములు చేయాలి. ఈ లేవి గోత్రములు ప్రత్యక్షపు గుడారపు పనులు చేసుకుంటూ పరిచర్య, సంగీత పరిచర్య వాళ్ళదే, ఆ తర్వాత పాటలు పాడే పరిచర్య వాళ్ళదే, అంట్లు దోమే పరిచర్య వాళ్ళదే, బట్టలు ఉతికే పరిచర్య వాళ్ళదే, మందిరములో పరిచర్యలన్నీ వాళ్ళయే. అయితే అందులో లేవి గోత్రం ఉంది. దేవునికి స్తోత్రం. పాస్టర్లు వచ్చింది లేవి గోత్రములో నుంచి, అంటే లేయాలో నుండి వచ్చారు.
ఎక్కడి నుండి వచ్చారు? లేయా యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబు యొక్క మొదటి భార్యను యాకోబు ద్వేషించాడు. అయితే దేవుడు ద్వేషించబడిన కడుపులో నుంచి ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరినీ బయటికి తీసుకొని వచ్చిండు దేవుడు. రెండవది యూదా. ఏంటిది? యూదా. రెండవది యూదా వచ్చాడు బయటికి. అయితే యూదాలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు. చాలా గొప్పగా ఉంటది ఈ మాటలు చెప్పుకోవడానికి. లేయా ద్వేషించబడింది భర్త చేత, తల్లిదండ్రుల చేత, తోబుట్టువైనటువంటి రాహేలు అనబడిన అక్క చేత, సొంత అక్క చేత ద్వేషింపబడింది. పిల్లల చేత ద్వేషింపబడింది. భర్త చేత, తాళి కట్టిన భర్త చేత ద్వేషింపబడింది. తోబుట్టువైన రాహేలు చేత ద్వేషింపబడింది. అందరి చేత ద్వేషింపబడింది. కానీ దేవుడు మాత్రము లేయా గర్భమునే ఎన్నుకున్నాడు. ఆమె లేయాను విడిచిపెట్టలేదు. లేయాన్ని విడిచిపెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి లేయాను ఎన్నుకొని ప్రభు ఏం చేశాడంటే లేవి గోత్రాన్ని లేపుకున్నాడు. అందులో నుంచి వచ్చిన వాళ్ళే యాజకులు. యాజకులు అనగా సేవకులు. సేవకులు అనగా పాస్టర్లు. పాస్టర్లు అనగా కాపర్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరైనా దేవుని పని చెయ్యాలి అనుకుని మీరు సమర్పించుకొని ఎవరు చెప్పకపోయినా పట్టాలు తీయడం, ఎవరు చెప్పకపోయినా బాక్సులు పెట్టడం, ఎవరు చెప్పకపోయినా వంట పరిచర్యలు ఉండడం, ఎవరు చెప్పకపోయినా బాత్రూములు శుభ్రం చేయడం, ఎవరు చెప్పకపోయినా పాత్రలు కడగడం, ఎవరు చెప్పకపోయినా ఫ్యాన్లన్నీ శుభ్రంగా తోడవడం, ఎవరు చెప్పకపోయినా దేవుని కొరకు నిలబడాలి, ఒక పాట పాడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని పక్షాన నిలబడాలి, మందిరపు పని నా పనిగా, నా ఇంటి పనిగా నేను శుభ్రంగా ఉంచుకోవాలని ఎవరైతే అలాంటి పనులు చేస్తూ ఉన్నారో మీరు లేయా కడుపులో నుంచి వచ్చిన బిడ్డలు. మీరు యాజక వంశమైనటువంటి వారు. దేవుడు ఇప్పుడు కాదు మీకు పని అప్పగించింది, లేయాలో నుంచే మీకు పని అప్పగించుకుంటూ వచ్చాడు గనక దేవుని మందిరం కొరకు మీరు పనులు చేస్తా ఉన్నారు. మీరు దేవునికి స్తోత్ర. ఈ సేవ కొరకు ప్రార్థించేవారు, ఈ సేవ కొరకు పూటబడేవారు, ఈ సేవ కొరకు ఉపవాసాలు ఉండేవారు, ఈ సేవ కొరకు గుప్పిళ్ళు విప్పేవారు, ఈ సేవ కొరకు దాచుకొనక దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, ఈ సేవ కొరకు కష్టపడుతున్న దైవజనుని కుటుంబాన్ని పోషిస్తున్న వారు, ఈ సేవలో కష్టపడుతున్న దైవజనుని కుటుంబ క్షేమము కొరకు ప్రార్థించే వారందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే లేవి గోత్రములో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందరూ పట్టించుకోలేరు పరిచర్యని, అందరూ చేయలేరు పనిని, అందరూ నడుమంచలేరు, అందరూ చేతులకు పని చెప్పలేరు, అందరూ కాళ్ళకు పని చెప్పలేరు, అందరూ మోకాళ్ళకు పని చెప్పలేరు, అందరూ దైవజనుడి కుటుంబాన్ని పట్టించుకోలేరు, అందరూ దశమ భాగాలు ఇవ్వలేరు, అందరూ కానుకలు ఇవ్వలేరు, అందరూ మొక్కుబళ్ళు చేసుకోలేరు, అందరూ కూడా చేయలేరు. కానీ ఎవరు చేయగలరంటే నేను దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిని, నేను యాజక కుటుంబంలో ఉన్నాననుకున్న వారు మాత్రము రెగ్యులర్గా చేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు ద్వేషింపబడిన వారిలో నుండి దేవుని సేవకులను, పరిచారకులను దేవుడు లేపుకున్నాడు ఆయన. హల్లెలూయా. రెండవది యూదా. యూదా యూదా లేపబడ్డాడు లేయాలో నుండి. యూదా, ఈ యూదా గోత్రపులో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు? యూదా గోత్రపులో నుండి. అందుకే మనం అప్పుడప్పుడు పాట పాడతాం, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా అని పాడతాం. యూదా గోత్రపు స్తుతి గోత్రపు సింహం ఎవరో? ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్యా? యూదా గోత్రం. చెప్పండి, ఏ గోత్రంలో నుంచి వచ్చాడు? ప్రపంచంలోనే ఈ గోత్రానికి మించిన గోత్రం లేదు. ఆమేన్, ఆమేన్. ఇది గొప్ప గోత్రం ప్రపంచంలోనే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ విషయాలు. ద్వేషింపబడింది లేయా. చెప్తున్నాను వినండి. ద్వేషింపబడిన లేయా గర్భాన్ని దేవుడు ఎన్నుకొని భర్త చేత, అక్క చేత, అత్తామామల చేత, ఇంట్లో వాళ్ళ చేత, బయట వాళ్ళ చేత, స్నేహితుల చేత ద్వేషింపబడినటువంటి లేయాను దేవుడు ఎన్నుకొని ఒక బలహీనురాలు లేయా, పుసుల కల్లది లేయా, అందరి చేత ద్వేషింపబడింది లేయా. ద్వేషింపబడిన
ఆమెను ఎన్నుకొని దేవుడు ఒకటిని పరిచర్య పాస్టర్లను లేపాడు, రెండవది దేవుడే ఆమె గర్భములో నుంచి వస్తాడని చెప్పేసి ఒక ప్రవచనం బయలుదేరింది. బిలాం అంటున్నాడు, యాకోబులో నుండి నక్షత్రము. ఎక్కడండి ఎక్కడండి ఈ లేయ ఎవరని చెప్తున్నాను ఇప్పటిదాకా? యాకోబు భార్య. ఎవరో యాకోబు భార్య. ఇప్పుడు ప్రవచనం ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. బిలాములో నుండి ప్రవచనం బయలుదేరింది. యాకోబులో నుంచి ఒక నక్షత్రము, కదా, యాకోబులో నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. రాజదండము అంటే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనబడిన వాడు యాకోబు వంశములో నుంచి లేపబడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనేమంటున్నానంటే, నువ్వు ద్వేషింపబడుతున్నావా? అయితే నువ్వు ధన్యురాలివే. నువ్వు ద్వేషింపబడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడివే. నిర్నిమిత్తముగా అవమానాలు పొందుతున్నావా? నిర్నిమిత్తముగా నీ హేతువు లేకుండానే నువ్వు ఇబ్బందులు పడుతున్నావా? క్రీస్తును బట్టి ఓర్చుకుంటున్నావా? భరిస్తున్నావా? సహనం కలిగి ఉన్నావా? ఎక్కడ ప్రార్థనా జీవితం కోల్పోతానేమో అని ఓపిక బట్టి ఉన్నావా? ఎక్కడ ఆధ్యాత్మిక జీవితంలో నిరుత్సాహపడతానేమో అని చెప్పి ఎన్నైనా భరించుటకు సిద్ధము కలిగి ఉన్నావా? ద్వేషింపబడుతున్నావా? అసహించబడుతున్నావా? ఎవరు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా చూడడం లేదా? నీ భర్త గాని, నీ పిల్లలు గాని, నీ భార్య గాని, నీ తల్లిదండ్రులు గాని, నీ స్నేహితులు గాని, నీ గ్రామస్తులు గాని, ఇరుగు పొరుగు వారు గాని నిన్ను ఒక చీడ పురుగులాగా చూస్తున్నారా? అయితే ఇదిగో నీకు ఒక శుభవార్త. నీలో నుండే యేసు తన కార్యములను జరిగించుకొనుటకు నిన్ను యూదా గోత్రములోనికి తీసుకుంటున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఆయన రాజదండము అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వము ఏంటి? ప్రభుత్వము, ఎంపైరింగ్ ప్రభుత్వము. అందుకే దేవుని వాక్యం అంటుంది, నక్షత్రము యాకోబులో, చెప్పాలి, ద్వేషింపబడిన నా స్థితిని చూచి అనేకులకు వింతగా మార్చితివే. ద్వేషింపబడిన నా స్థితిని చూచి అనేకులకు వింతగా మార్చితివే. ఇంతగా నన్నింతగా దీవించుటకు నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకే పిలుచుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకే పిలుచుకుంటివి. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. నీ దయచేతనే ఎన్నుకుంటివి, నీ దయచేతనే ఎన్నుకుంటివి. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఒక అక్కగారు ఉన్నారు. కుమ్మరోళ్ళ కుటుంబంలో నుంచి రక్షించబడింది అక్క. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు, ఎదుర్రాళ్ళపాడు కంచి 13 కిలోమీటర్లు దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తూ ఉంటది. ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళోళ్ళందరూ వెలేశారు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. వాళ్ళ ఇళ్ళల్లోకి రానియరు, కార్యక్రమాలకు కూడా రానియరు ఆమెని. కొడుకు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పులు చేసి. భర్త అప్పులు చేసి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పనులకని. ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో ఒక్కతుంటా ఉంటది, పని చేసుకునే పరిస్థితి లేదు, 6 లక్షల అప్పు ఉంది. ఆ అప్పులోళ్ళు ఈ ఇండ్లు నాకు అంటే నాకు అని, ఈ ఇండ్లు నేను తీసుకుంటా అంటే నేను తీసుకుంటా అని చెప్పేసి రోజు పోరాటాలు. ఫోన్ చేసింది నాకు,
సరే రా అని చెప్పేసి పిలిస్తే పాపం వచ్చింది. తన గోడు మొత్తం చెప్పుకుంది. అన్నా ఇది పరిస్థితి, వాడికి పెళ్లి చేసిన నాటి నుండి, ఇల్లు కట్టిన నాటి నుండి 6 లక్షల పైన అన్నా, ఒక్క రూపాయి కూడా వాడు తీర్చకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వాళ్ళు కేసులు వేస్తే నేను రోజు కూడా కొనకలమెట్ల పోలీస్ స్టేషన్కు తిరుగుతా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్పింది. నేను చెప్పాను, నీ కొరకు ప్రార్థన చేస్తాను, నీకు ఏదన్నా అవసరం ఉంటే చెప్పు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కాస్త బియ్యం, కాస్త ఏదో నేను ఇవ్వగలిగిన ఓ చిన్న బహుమతి ఆర్థికంగా ఆమెకు ఇక్కడి నుంచి మేము కొంతమంది వెళ్ళి ఆమెన్న దీన స్థితిని చూసి తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇచ్చేసి ఆమెకు ప్రార్థన చేసి 2-3 నెలలకు ఒకసారి మేము వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ పాలెంలో ఉన్న ఒకళ్ళిద్దరు ప్రార్థనకు పోయేటోళ్ళని పిలుచుకొని, ఇంట్లో ఒక్కతి కాబట్టి ఆ ఇంటినే రోజు ప్రార్థన చేసుకుంటే గదిగా మార్చేసింది. రోజు ఆ ఇంట్లోనే ఆ 3-4 వాళ్ళను చూసి ఇంకొక 3-4 అట్లా ప్రతిరోజు ఏం చేస్తుందంటే ప్రార్థన ఇంట్లోనే. పగులంతా పొలం పనికి వెళ్ళడం, రాత్రి అంతా ప్రార్థనలో గడపడం. వీళ్ళు పగులంతా పొలం పనికి వెళ్ళడం, రాత్రి అంతా ప్రార్థనలో గడపడం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ 4-5 ఏండ్లలో వాళ్ళ కొడుకు గాని, వాళ్ళ కుమార్తెలు గాని, వాళ్ళ ఆయన గాని తీర్చలేని 6 లక్షల అప్పు ఆమె చేత తీర్పిచ్చేశాడు. ఇదే క్రమంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇవ్వడం మాత్రమే కాదు, 3 ఎకరాల పొలం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు సొంతంగా. లేచి నిలబడు. దేవుడు అంత గొప్ప కార్యము అక్క పట్ల చేశాడు. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుద్దాం. కూర్చో, కూర్చో. దేవుడు నమ్మదగిన వాడు. ఆరోగ్యం బాగలేక ఆమె ఇంట్లో పడుకొని ఉంటే పిలుచుకొచ్చుకో, మాలమాది వాళ్ళు వస్తారులే నీకని చెప్పేసి మాట్లాడారు వాళ్ళోళ్ళు. మీ దేవుడు వస్తాడు పో, మాలమాది వాళ్ళ దేవుడు వస్తాడు పో అని చెప్పి కనీసం ఆమె మంచంలో ఉంటే నీళ్ళు ఇవ్వడానికి రాలేదు ఎవరు. కానీ మేము వెళ్ళాం, కొంతమందిని అక్కోళ్ళను తమ్ముళ్ళను తీసుకొని వెళ్ళాం, ప్రార్థన చేసి వచ్చాం. ఆ రోజు నుంచి మంచాన పడిందే లేదు ఈ రోజు వరకు కూడా. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. వాళ్ళ బంధువులు ద్వేషించారు, వాళ్ళ కొడుకు ద్వేషించాడు, వాళ్ళ ఆయన ద్వేషించాడు, ఇరుగు పొరుగు వారు ద్వేషించారు, పక్కింటోళ్ళు ద్వేషించారు, ఎదుటిటోళ్ళు ద్వేషించారు. ద్వేషించబడిన ఆమెను ఈ రోజు అనేకులకు వింతగా మార్చిండు దేవుడు. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు వింత. ప్రార్థన చేసుకోవాలంటే ఆమె దగ్గరికి వచ్చే చేయించుకుంటారు. ప్రార్థన చేసుకోవాలంటే చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. ఎక్కడైనా వాళ్ళోళ్ళల్లో వాళ్ళ కులస్తులలో ఎవరికైనా దెయ్యం పట్టినా, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా పోమ్మే అయ్యి కాడికి రూతమ్మ కాడికి పోమ్మే, రూతు కాడికి పోమ్మే అని చెప్పేసి పంపించి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తుంటే ఆ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి. నమ్మకంగా దేవుని మందిరానికి వస్తా ఉంటుంటది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ద్వేషింపబడినటువంటి పరిస్థితి కొద్ది కాలమే ఉంటది. నీ వెలుగులోనికి ప్రజలు రాబోతా ఉన్నారు. నిన్ను వెలుగుగా మారుస్తాడు దేవుడు. అవి కొంతకాలమే. దేవుడు నిన్ను వెలుగుగా మార్చేస్తాడు. ఎందుకనంటే యాకోబులో నక్షత్రం ఉదయించింది. మత్తయి సువార్త 2:1 మాట్లాడతాడు, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. అందరు చేతులెత్తి చెప్పండి. గట్టిగా చెప్పాలి అందరూ ఏక మనస్సుతో. హల్లెలూయా. బిడ్లారా, ఎప్పుడో ప్రవచించిన ప్రవచనము 2025 సంవత్సరాల క్రితము నెరవేరింది. దేవుడు వాక్యం అంటుంది, నక్షత్రం యాకోబులో ఉదయించునని. ఆ నక్షత్రము ఎక్కడ ఉదయించిందనంటే యెరూషలేములో ఉదయించింది. అది పోయి ఆమేన్. అది తూర్పు దేశపు జ్ఞానులకు కనబడింది. తూర్పు దేశాలంటే ఆ బబులోను, ఆ కేదారు, అయ్యే
ఆ ఏరియా అన్నమాట. అదంతా కూడా ఇప్పుడు ఇరాన్, ఇరాక్ అని పిలుస్తా ఉంటుంటారు వాటిని. ఆ ఏరియాలన్నమాట బబులోన్ అంటే. ఆ తూర్పు దేశాలంటే బబులోను, అష్షూరు, కేదారు, ఆ ఏరియాలు, ఇరాను, ఇరాకు, ఆ ఏరియాలు గ్రీకు ఏరియాలు అన్నమాట. తూర్పు దేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం కనపడింది. దేవునికి స్తోత్ర. ఆ నక్షత్రం కనపడి వాళ్ళు వెతుక్కుంటూ 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 ఒక రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పలాని దేశపు జ్ఞానులము, మెస్సయ్య యేసు పుట్టాడనేటువంటిది మాకు తెలిసి. ఎలా తెలిసిందిరా మీకు అనంటే, మాకు ఒక నక్షత్రం ఉదయించింది, ఆ నక్షత్రమును చూచి అది నడిపిస్తుంటే మేము వచ్చాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఆయన దగ్గర ఉన్న పండితులు, శాస్త్రులు ఆ యొక్క చుట్ట అవన్నీ కూడా ఏంటి అయ్యి గ్రంథాలు, చుట్టపు గ్రంథాలు అవన్నీ తీసుకొని వచ్చి చూసినప్పుడు, అవును, యూదా బెత్లెహేములో యేసు క్రీస్తు ప్రభువారు పడతాడని చెప్పేసి, అయ్యా ఆల్రెడీ ఉంది. దేవునికి స్తోత్ర. అదే చెప్తాడు 40వ అధ్యాయంలో శామ్స్. కీర్తనలు 40వ అధ్యాయంలోకి రండి ఒకసారి. కీర్తన 40వ అధ్యాయంలో కీర్తనలో మాట్లాడతాడు 7వ వచనములో. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా ఆల్రెడీ నా గురించి చెప్పారు, నా గురించి ప్రవచించారు, నా గురించి ప్రకటన చేశారు, నా గురించి ప్రచారం చేశారు, నా గురించి గ్రంథపు చుట్టలో రాయబడింది, లేఖనాలలో రాయబడింది. ఏదైతే లేఖనాలలో రాయబడిందో ఆ రాయబడిన ప్రకారం నేను భూమి మీదకి వచ్చాను. దేవునికి స్తోత్ర. అందులో ఒక భాగమే ఈ నక్షత్రము. చెప్పండి, నక్షత్రము ఏం చేసింది? నక్షత్రం అని అంటే నడిపించింది. చెప్పండి చెప్పండి, ఏం చేసింది నక్షత్రం? ఏం చేసింది? ఈరోజు ఆ నక్షత్రానికి అర్థం ఏంటనంటే, నక్షత్రము అనగా నీవు, నేను. చెప్పండి, ఎవరు నక్షత్రం అంటే? ఇప్పుడు చెప్పాలి, మాట్లాడరే, ఆన్సర్ చెప్పాగా. ఎవరు నక్షత్రం అంటే? ఎవరు? మనందరము కూడా ఎవరిమి? నక్షత్రాలం అనుకుందాం. మనందరము నక్షత్రాలం అనుకుందాం. అసలు ఎవరు నక్షత్రమో బైబిల్ చెప్తుంది. నేనైతే మీ మీద ప్రేమతో, అమ్మ మీరందరూ నక్షత్రాలే, అయ్యా మీరందరూ నక్షత్రాలే అని చెప్తున్నా. తప్పు చేసినా ఏం చేసినా నా బిడ్డ గొప్పోడని చెప్పుకుంటా కదా నేను. మీరు అట్లా చెప్పుకోవట్లేదు, మీరు చాలా మంచోళ్ళు. మా ఓడి ఏం చేసినా నా కొడుకు కరెక్ట్ అని అంట నేను. అట్లా మీరందరూ నా ఆత్మీయ బిడ్డలు కాబట్టి మీరందరూ నక్షత్రాలే. ఏంది? మీరందరూ నక్షత్రాలే అంటున్నా నేను. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏం రా, ఇది మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. తప్పు కాదురా, ప్రైజ్ ది లార్డ్. ఇందాక వచ్చినట్టు రావట్లేదే, ఎక్కువ కట్ అయింది చూడు. బాక్స్ పోతే పోయిందిలే, తర్వాత చేద్దాం కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం నక్షత్రాలం. ఎవరివి? ఇప్పుడు నేను నక్షత్రంగా ఉండాలనుకుంటున్నా అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. అంత తేలిక కాదు, ఆలోచించుకొని చెప్పండి. నేను నక్షత్రంగా ఉండాలనుకుంటున్నా, స్తోత్రం చెప్పండి. మూడోసారి చెప్తున్నా, అంత తేలిక కాదు, మూడోసారి చెప్తున్నా. నేను నక్షత్రంగా ఉండాలనుకుంటున్నా అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. వెనక సాల్మన్ ఎత్తినవా? నా కళ్ళు అందరినీ చూస్తుంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరందరు ఇష్టపడ్డారు, అయ్యా నేను నక్షత్రంగా ఉండాలనుకుంటున్నానని. అయితే ఎవరు నక్షత్రాలు? దానియేలు గ్రంథము రండి, మీ సంగతి ఏందో తెలుసుకుంటా. 12వ అధ్యాయం 3వ వచనం. ఎవరు నక్షత్రాలు? అలివేలమ్మ తల్లి లేపామను, సుశీలమ్మ తల్లి లేపు పక్కన. హల్లెలూయా. నక్షత్రం అది, కాసేపు నిద్రపోతుంది నక్షత్రం. చదువు నాన్న, 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని
జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఏంది మైకు తీసుకో అమ్మా, మీరు కూడా చదవండి అందరూ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము. ఎవరు అనేకులను మరలా కొట్టు 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 కొట్టు. పక్కన వాళ్ళని కొట్టారు, కొట్టు చప్పట్లో. ఏయ్ ఏయ్, హల్లెలూయా. ఏం చదివారు? మీరు నక్షత్రముల వలె ప్రకాశించాలంటే మీరేం చేయాలో తెలుసా? మీరు ఇతరులను యేసులోనికి నడిపించుదురుగాక, ప్రభు మార్గములోనికి నడిపించుదురుగాక, మీ సాక్ష్యము ఇతరులకు పంచుకొందురుగాక. తిప్పడం అంటే అది మంచోళ్ళని చెడ్డోళ్ళని చేయడం కాదు. బాగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకు లేనిపోని ఊసులన్నీ చెప్పి, పనికి మాల మాటలు చెప్పి, వాళ్ళట్ట వీళ్ళిట్ట ఈయమ్మిట్ట ఆయమ్మి గురించి నీకు తెలుసా, ఆ పెద్ద భక్తురాళ్ళే పెద్ద బైబుల్ పట్టుకొని ముందే పోయి ఆటోలో కూర్చుంటది, ఎవడికి తెలియదు దాని సంగతి అని చెప్పేవాళ్ళు కాదు. ఎవరు అనేకులను యేసు వైపు నిన్నే రాడదనకురా, నీ బతుకు మారుతుంది, మీ ఆయన మారిపోతాడు మైరా, నీ పిల్లలు నీ మాట వింటారా. అసలు ఆడ ఎంత మంది కార్యాలు జరుగుతున్నాయి తెలుసా? గర్భాలు తెరవబడుతున్నాయి, చేతపడుల నుంచి విడుదల పొందుతున్నారు, దెయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు, కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మేలు. ఊరికే టీవీ కాడ ఏం కూర్చుంటావు? చిచ్చికిరా, నేను తీసుకుపోతారా, ఆటో ఫ్రీ కదా మనకు. అన్న ఇంటి దాకా పంపిస్తున్నాడు అమ్మాయి ఆటో, రా ఊరిక కూర్చొని పో, అయిపోయినాక పువ్వు పెడతారు, తిని వచ్చేద్దు. ఒక్కసారి నీకు నచ్చితే రా, లేదనంటే మానేద్దులేరా. అసలు ఏంది, నీ బ్రతుకు మారిపోద్ది, కుటుంబం మారిపోద్ది, పరిస్థితులు మారిపోతాయి, నీ ఏడుపు నాట్యముగా మారుతుంది, నీ సంతోషంగా ఉంటావు అమ్మాయి. రా అని చెప్పేసి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి ప్రజలను నడిపిస్తారో వారు నక్షత్రముల వలె ప్రకాశించుదురుగాక. అది నేను దీవించిన దీవెన కాదు, అది బైబిల్లో ఉన్న దీవెన. ఏమన్నాడయ్యా? నాకు చెప్తున్నావా? మైకులు చదువుదాన్ని చదువు. ఎవరు అనేకులను త్రిప్పుతో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఒకటి, ఎవరు నక్షత్రాలు అని అంటే సాక్ష్యాన్ని గాని దేవుని సన్నిధికి గాని ప్రజలను నడిపించి పరిచయం చేసేవాళ్ళు ఇక్కడున్న వారు నక్షత్రాలుగా ఉంటారు. వారు నక్షత్రాలు, దేవుని మందిరానికి నడిపించేవాళ్ళు. నేను అప్పుడప్పుడు ఫోన్లు చేసి చెప్తా ఉంటాను, గా మీటింగ్ ఉంది వాళ్ళకి చెప్పి తీసుకురండి అన్నప్పుడు కొంతమంది వాళ్ళకి ఫోన్లు చేసి రాండక్క అదెక్క, మరి ఏం చెప్పుకుంటారో ఏమో పాప మా బిడ్డలు చెప్పుకొని మొత్తానికి ప్రజలను తీసుకొని వస్తూ ఉంటుంటారు. వాళ్ళు వాక్యం వింటూ ఉంటుంటారు. మీ ద్వారానే కదా వాళ్ళ వాక్యం వింటుంది. అలాగున ఎవరైతే ఈ ఒలీవ పరిచర్యల కొరకు, ఈ ఒలీవ సంఘము కొరకు, ఈ ఒలీవ మినిస్ట్రీస్ కొరకు ఎవరైతే మీ సాక్ష్యాన్ని గాని మీ వాక్యాన్ని గాని ఇతరులకు చెప్పి ప్రభు సన్నిధికి నడిపిస్తున్నారో, నేననడం లేదు, వాక్యం అంటుంది, మీరు నక్షత్రాల వలె వెలుగుతారు మీ కుటుంబాలు. నాకెందుకులే అమ్మో, నేను పోతే సాల్లే, నాకేం పట్టింది, నేను దాన్ని దగ్గర నేను పోతున్నా దాన్ని, అసలు నేనెందుకు పిలుస్తావాన్ని, పోవాలి నాశనమై వాళ్ళు, నాకేం పని, ఏందక్క ఏమోలే నేను పోతున్నా కానీ ప్రార్థన. ఏందక్క ఒక్కదాని వచ్చినావు, ఏంది ఎవరికన్నా చెప్పి? అందరికీ చెప్పినానన్నా, ఒక్కటి కూడా రాలే. అందరికీ చెప్పిందంతేమో మార్కాపు, అందరికీ చెప్పినా ఒక్కరు కూడా రాలే. యేసు వైపు తిప్పే భారం ఉండాలి నీకు, యేసు గురించి చెప్పే భారం ఉండాలి. ఇంటి పైన స్టార్ పెట్టుకున్నంత మాత్రాన నీ జీవితంలో ఏమి వెలుగు ఉండదు. నీ లోపల వెలుగుంటే ఇంటి పైన స్టార్ లేకపోయినా వెలుగుతా ఉంటది నీ ఇల్లు. ఇంటి పైన స్టార్ కాదు ముఖ్యమో,
దిల్సే ఉండాల ఈ గుండెల్లో. ఎక్కడుండాలి వెలుగు? ఎక్కడుండాలి? కాదల్ హే. ఎక్కడుండాలి వెలుగు? నీ గుండెల్లో వెలుగు ప్రకాశిస్తూ ఉంటే నువ్వు ఇతరులకు వెలుగుగా నిలబడతావు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ. ఒక్క మాట నేను చెప్తే పాపము సమకూర్చేస్తూ ఉంటారు, చెప్పుకుంటా ఉంటుంటారు, బతిమలాడుతూ ఉంటారు, రండి రండి రండి. వాళ్ళకి ఏం అవసరం లేదు, కానీ దైవజనుడు చెప్పాడు. వాళ్ళు వచ్చి వాక్యం వింటే ఏదైనా దీవెన ఉంటుంది వాళ్ళకని నమ్ముతారు. మీ సాక్ష్యాలు చెప్పాలి ఇతరులకి. మీకేం జరిగిందో గొప్ప కార్యం ఇక్కడికి వచ్చి నాకు 5 సంవత్సరంలో ఇంకొకళ్ళకి చెప్పి కనీసం సంవత్సరానికి ఒక్కళ్ళనన్న తీసుకొని రావాల మందిరానికి. ఏం చేయాలి? సంవత్సరానికి మీ ఇంట్లో వాళ్ళనైనా, మీ స్నేహితులలోనైనా, మీ కొడుకునైనా, నీ భర్తనైనా, పక్కింటోళ్ళనైనా, నీ స్నేహితుల్లో కానీ, నీ బంధువుల్లో కానీ, నోయింగ్ పర్సన్, అన్నోయింగ్ పర్సన్ ఎవడన్నా కానీ మొత్తానికి సంవత్సరానికి ఒక్కళ్ళనన్న తీసుకొని వచ్చి, ఇదిగో ప్రభువా నేను ఈ ఆత్మను తీసుకొని వచ్చాను ఇక్కడికి అని చెప్పగలగాలన్నమాట. వాళ్ళు నక్షత్రాలు. ఎవరు? 300 పెట్టి నక్షత్రం కొనకొచ్చుకొని ఇంటి పైన లైట్ పెట్టి రోజు వచ్చి 10 సార్లు చూస్తుంటారు దాన్ని. బయటికి వచ్చి వెలుగుతుందా లేదా, వెలుగుతుందా లేదా, వెలుగుతుంది. నువ్వు వెలుగుతున్నావు ఎంతకు? అది చూసుకోదు. రే సరిగా పెట్టయ్యి పెగ్గులు. సూపర్ స్టార్ అందరు బార్. పైన స్టార్ ఉంది, కింద ఏముంది? ముక్కలు వండినవా? నువ్వు వండినవా లేదా? పాడదన్నకు పోతే పోయిన ముక్కలు వండకపోతే అంటాడు. సూపర్ స్టార్ అందరు బార్ అయిపోయారు. ఏంటి నువ్వు నక్షత్రం? మాకం చూడు నక్షత్రం అంట. ఎవరు నక్షత్రము? ఎవడైతే యేసు వైపు కనీసం సంవత్సరానికి ఒక్కర్లనైనా తిప్పుకుంటూ ఉంటాడో వాడు నక్షత్రం వలె ప్రకాశిస్తా ఉంటాడు. పైసలా చెప్పడం వరకే మీ పని, బలవంతం చేయకూడదు మీరు ఎవరిని సంఘానికి. గుర్తుపెట్టుకోండి, చెప్పడం వరకే మీ పని, అది మీ బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందే రక్షించబడతాడు. నీ మాట విననోడు డోంట్ కేర్. అంతే, చెప్పడం వరకే మన పని. వింటారా వినరా అది వాళ్ళ ఇష్టం, కానీ మీరు చెబుతున్నారా అనేది ప్రశ్న. రెండవది, ఎవరు నక్షత్రాలు? చదవండి వాక్యం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎవరు నక్షత్రాలు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో, ఎట్టి జనము లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. పైనుంచిరా, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఎవరు నా అది ఇచ్చేది? నువ్వు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండాలి. అనింద్యులుగా ఉండాలి. దేవుని కుమారులగునట్లు దేవుని పిల్లల్లాగా ఉండాలి. సనగకూడదు. సంశయములు మాని, అనుమానాలు మానేసి సమస్త కార్యములను చేయి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు లోకములో జ్యోతుల వలె కనబడుచున్నారు. స్తోత్ర. జీవవాక్యం అనండి, జీవవాక్యం అనండి. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. పర్లేదు, లెక్క పడుకో, ఏమవుతుంది? ఆయన ఒడిలో పండుకున్నట్టక్క, నువ్వు నిద్రపో. స్తోత్రం, హల్లెలూయా. ఇందాకనే పాడిందా, నీ ఒడిలో నాకు సుఖము, దిండు తెచ్చుకుంటా, బొంత కూడా తెచ్చుకుంటా, ఇంకేం కాదు, ఫ్యాన్ చూసుకుంటా, ఎక్కడెక్కడ ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయో నాకు సుఖము. ఈ సుఖం తగలేయ.
అదే పొలంలో నిద్రపోతావు నువ్వు, కలుపు తీసేటప్పుడు, పత్తి తీసేటప్పుడు నిద్రపోతావా? మిరపకాయలు కోసేటప్పుడు నిద్రపోతావా? ఆటోలో ఇటు చివరిన కూర్చుంటావు చూడు, ఆటో అంతా వదిలేసి చివరినిట, ఆటో అంతా అట్టుంటది, అప్పుడు నిద్రపోతావా? ఆటో అంతా పక్కన పెట్టుకొని ఆటో డ్రైవర్ పక్కన ఒకళ్ళు, ఆ డ్రైవర్ పక్కన ఒకళ్ళు, ఆ డ్రైవర్ పక్కన పొలాలకు పోయేటప్పుడు ఎట్ట పోయేది? పొలాలకు పోయేటప్పుడు ఎట్ట మీరు పోయేది? మీకు ఒకళ్ళకి వస్తుంది ఆటో? అది నేనేం అబద్ధం చెప్తున్నట్టు చూస్తారేంటి మరి మీరు? లే వాస్తవమా కాదా? కూర్చొని యాలబడి 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 అది పొయ్య కొద్ది ఎగిరి 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 అప్పుడు నిద్రపోతావా? ఈడికి రాగానే అబ్బా అన్న నువ్వు వాక్యం బ్రహ్మాండంగా చెప్తావన్నా, నువ్వు చెప్తుంటేనే నిద్ర వస్తుందన్నా. నాకు 600 పెట్టి నీకు ఆటో పెట్టింది నిద్రపోవడానిక? మీ దుర్మార్గం పాడుగాని. శ్రావణి ఆ పక్కనామని లేపు. హల్లెలూయా. ఆమె కాదులే వాక్యం, ఆమె పరలోకంలో ఉంది, ఇక్కడ లేదు. ఆమె పరలోక దర్శనాలు చూస్తుంటారు కొంతమంది ఇడికి వచ్చి. వాక్యం వినండి, అమ్మందరం పోదాం కానీ మీరే వెళ్ళిపోతేట ఇంత స్వార్థమా మరి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్క వాళ్ళని చూడండి, పక్కన ఇంతకు బాగానే ఉండరు, పరదేశులైనరు. చూడండి అమ్మా, పరదేశులైనరా, ఈయనే ఉన్నారా? యాత్రికులను పరదేశులను. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. జీవవాక్యము అనండి. ఏ వాక్యం ఇది? ఈ జీవవాక్యము ఎవరైతే చేతబట్టుకొని ఉంటారో, మీ హృదయంలోనికి వాక్యాన్ని పంపించుకుంటారో, నేను ఒక్క మాట అడుగుతాను సంఘాన్ని, బాధపడకాకండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, సంఘాన్ని నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఇందులో మీకు లోపం కనపడితే ఈ వారంలో సవరణ చేసుకోండి. నేను మిమ్మల్ని తప్పెత్తి చూపించడానికి మాట్లాడట్లేదు, కానీ మనం నేర్చుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, చూడకుండా ఒక్క కంఠస్థ వాక్యమైన మీకు వచ్చా? వచ్చిన వాళ్ళు చేయొద్దండి, తప్పేం లేదు. నేను మిగతా వాళ్ళని అవమానపరచడానికి కాదు, బయట నుంచి ఎత్తుతుండ్రు. ఓకే, మీకు చూడకుండా ఒక కంఠస్థ వాక్యం అన్న వచ్చా? కనీసం నిన్ను విడువను నిన్ను ఎడబాయనన్న వచ్చా? రేణుకా కేకింది. ఇంకా ఎంతమందికి వచ్చది? కేత గుడిపి ఏంది హస్తం గుర్తు లేట్లేదే. ఇక్కడ ఇద్దరు అక్కోళ్ళు, ఆడ సంధ్య, ఆడ రమాదేవక్క, దార్ల లక్ష్మి, ఇంకా ఇక్కడ ఎవరు చెయ్యొచ్చిండ్రు? వర్షి మై సార్, వాడికి సాయంత్రం చికెన్ అమ్మాయి. నేనేమంటున్నానంటే, జీవవాక్యము మీ హృదయాలలో తప్పకుండా పని చేస్తే దేవుడు అంటున్నాడు, లోకములో మిమ్మల్ని జ్యోతుల్లాగా వెలిగిస్తాను నేను. ప్రతి సంవత్సరములో మీ వెలుగు కిందికి ప్రజలు వచ్చేటట్లు చేస్తా. అపవాది ఎన్ని తంత్రములు చేసినా ఆ వాక్యమే వాడికి సమాధానం చెప్తుంది. మీరు పడిపోరు, ఆ వాక్యమే మిమ్మల్ని నిలబెడతది. ఎందుకో తెలుసా? మనం బ్రతుకుతుంది ఎలాంటి వారి మధ్యలోనంటే, ఏమన్నాడు? వక్రజనము మధ్యలో, మూర్ఖులైన ప్రజల మధ్యలో. ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం మనము? మూర్ఖులైన ప్రజల మధ్యలో. వక్రజనము అంటే వంకర బ్రతుకులు జీవిస్తున్న వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం కనుక మనలో ఏముండాలి అని అంటే జీవవాక్యం ఉండాలి. చెప్పండి, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఎక్కడుందా వాక్యం? యోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువు. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువు. చదువు.
నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఆ పైన చదువు 6వ వచనం ఏమనుంది? ఏడుంది అది? 1:6 1:6 అమ్మమ్మో 1:6. బైబిల్ పైకెత్తండి, బైబిల్ పైకెత్తండి. ఇట్లా కాదు, ఇటు ఎత్తండి. మీరు చదువుతున్నట్టుగా ఎత్తండి, ఇటు ఎత్తండి, ఇటు ఎత్తండి అమ్మా. నాకెళ్ళి చూడు, ఇటు ఎత్తండి. ఇప్పుడు చదువు. యేసు క్రీస్తు నామంలో మూగోళ్ళందరూ మాట్లాడుదురు గాక. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీకు నోరు వచ్చింది. ఇప్పుడు ప్రభు ఇప్పుడు మీకు నోరు ఇచ్చాడు. ఇప్పుడే ప్రార్థన చేసి యేసు నామంలో చదవండి. ఇప్పుడు అబ్బా అబ్బా అద్భుతం, చప్పట్లు కొట్టాలా? దేవుడు ఇప్పుడే నోరు ఇచ్చాడు మన వాళ్ళకి. ఇప్పుడే ప్రార్థన చేసా, యూట్యూబ్లలో పెట్టాయి, మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. దేవుడు 100 మందికి మాటలు లేని వాళ్ళకి మాటలు ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు అందరి దగ్గర మైక్ తీసుకొని పోయా. దేవరాజు, ఎప్పటి నుంచి మీకు మాటలు రావట్లేదని అడుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఇప్పుడు. నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఆపి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అని చెప్పండి. కమలమ్మ తల్లి, నీ స్టైల్లో కూర్చోవాలంటే నాకు కష్టమవుతుంది. ఏమన్నా చెప్పుకో, అయిపోయినాక బల్లారథం తీసుకొని నేను దేనికెళ్తా. ఒకళ్ళతో నాకేం పని? ఈ అమ్మని ఎత్తినే గుంజ. బైబిల్ పైకెత్తమని చెప్తే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, నిన్ను విడువను. నిబ్బరం లేదు, ధైర్యం లేదు. ఆడ అయిపోయింది బిడ్డ. నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్నప్పుడు అయిపోయిందిరా దేవుని వాగ్దానము. మనం దాన్ని పట్టుకొని ఉంటే చాలు. నేనేమంటున్నానంటే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనంలో డైరెక్ట్ అంటున్నాడు, నిన్ను అసలు విడువను. నువ్వు ఏదన్నా చేసుకో, అసలు నిన్ను విడవను ముందు. ఎందుకు? నువ్వు నా బిడ్డవు కాబట్టి. ఒక్క వాక్యం అన్న మీ హృదయంలో ఉంటే నేనేమంటున్నానంటే వచ్చే సంవత్సరం ఆ వాక్యాన్ని బట్టి మీ కార్యాలు జరుగుతాయి అంతే. ఒక్క వాక్యం. ఎందుకో తెలుసా? జీవ వాక్యం అంటే అదే. ఆ వాక్యం మీలో ఉంటే నేను ఒంటరి, నన్ను బాధపడవు, నేను ఒక్కదాన్ని అన్ను ఫీల్ అవ్వవు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కదాన్ని విన్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. నీతో ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళతోనే. కానీ నువ్వు ఒక్కడి ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా కూర్చోనుండు. అది ఏ సమయం అన్నా కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్కనే వచ్చి కూర్చొని ఉంటాడు. ఆయన నీ పక్కనే వచ్చి కూర్చొని ఉంటాడు. ఆయన ఈ లాజిక్ తెలియక నన్ను వాళ్ళు ఇడిచిపెట్టారు, వీళ్ళు ఇడిచిపెట్టారు, ఎదురింటోళ్ళు మాట్లాడట్లేదు, వెనకింటోళ్ళు మాట్లాడట్లేదు, పయ్యోళ్ళు మాట్లాడట్లేదు, కిందోళ్ళు మాట్లాడట్లేదు, నేను ఫేస్బుక్లో పెడితే ఎవరు లైక్ చెయ్యట్లేదు. ఈ దుర్మార్గం పాడుగాను. అది చూడట్లేదు, ఇది చూడట్లేదు, ఎవడు నేను పట్టించుకోవాల్సింది. అసలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు నీకు కావాలి. దేవుడికి నువ్వు కావాలప్పుడు. అందుకే ఏకాంత ప్రార్థన అనేది. ఏకాంత ప్రార్థన అనేది ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా దిగి వస్తాడు. అందుకని నేనేం చెప్తున్నానంటే సంఘానికి ఈ నెలలో కనీసం ఒక్క వాక్యాన్నైనా మీ హృదయంలో నెమరేసుకోనండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. 91 చదవదులే, 91వ కీర్తన మొత్తం చదవండి. దాంట్లో మీకు ఏదో ఒక వాక్యం మీకు తగులుతుంది. 91వ కీర్తన మీరు రాసుకోండి. ఏదో ఒక వాక్యం తగులుతుంది. ఆ వాక్యాన్ని మీరు బై హార్ట్ చేయండి 4-5 సార్లు, 4-5 సార్లు, 4-5 సార్లు. ఎందుకంటే దాంట్లో చాలా ఉంటాయి. 91:10 అనుకుందాం, ఉదాహరణకు చెప్తాను. 91:10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ఇంటి అంతటి గురించి ఉంటది. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి చూడకుండా.
అమ్మా ఇట్లాంటి పప్పులే ముడకవమ్మా, సింగిల్గా చెప్పాలా. నీకు అపాయమేమీ రాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ నెలంతా ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు కూడా నీ ఇల్లు తాకదని చెప్పావు, ఏ తెగులు కూడా నీ ఇంటికి రాదని చెప్పావు, నీ ఇంట్లో ఏ తెగులు కూడా నిలవదని చెప్పావు. ఈ మాటలు పలుకుతూ ఈ నెలంతా ప్రార్థన చేయండి. క్రొత్త సంవత్సరంలో నూతనమైన కుటుంబముతో, నూతనమైన ఇంటితో అడుగు పెట్టాలి. మనం నూతనమైన ఇల్లు అంటే కొనుక్కొని రావడం కాదు, నీ ఇల్లు శుభ్రం చేయబడుతుంది క్రీస్తు రక్తముతోటి. అప్పుడు అపవాది నీ ఇంట్లోకి రాలేడు, వాడు అడుగు కూడా పెట్టలేడు. దేవుని వాక్యం అంటుంది రెండవదిగా, నువ్వు నక్షత్రంలాగా మారాలంటే నీ లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ లోపల వాక్యం లేకపోతే నువ్వు ఊరికేనే పడిపోతావు, ఊరికేనే ఇబ్బంది పడిపోతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రము యేసు క్రీస్తు ప్రభు వారిని సూచిస్తా ఉంది. ఆ నక్షత్రం వలె మనం ఉండాలనంటే దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ బెత్లెహేములో ఉదయించిన నక్షత్రం లాగా మనం మారిపోవాలి. వాళ్ళకు దారి చూపించింది ఆ నక్షత్రము. మనము కూడా అనేకులను యేసు వైపుకు తిప్పాలి. ప్రార్థన ద్వారా తిప్పొచ్చు, సాక్ష్యము ద్వారా తిప్పొచ్చు, మనము సువార్త ద్వారా కూడా ప్రజలను యేసు వైపుకు తిప్పొచ్చు. కాబట్టి ఏమైనా కార్యాలు మీకు జరిగినట్లయితే ఆదివారం సాక్ష్యం చెప్పండి. మీ ద్వారా ఇతరులు మరింత విశ్వసించి దేవుని నమ్ముకుంటారు. ఆమేన్, ఆమేన్. అలాగున మనము ఒక నక్షత్రంలాగా మారిపోయి లోకానికి వెలుగుగా మార్చబడుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. బల్లలో పాలు పొందాలనుకున్న వారు మాత్రం లేచి నిలబడండి. మిగతా వారందరూ